తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు హీరో విశాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు ఒక్కరోజే 9 సినిమాల విడుదలకు విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తోంది. దీనికి నిరసనగా టీ నగర్లోని నిర్మాతల సంఘం భవనానికి విశాల్ వ్యతిరేక వర్గం తాళం వేసింది. ఈ తాళం పగలగొట్టి కార్యాలయాన్ని తెరిచేందుకు ప్రయత్నించిన విశాల్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విశాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విశాల్తో పాటు అతని వర్గీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న ఓ కళ్యాణ మండపంలో నిర్బంధించారు. சார் அதுக்குள்ள எவ்வளவு குதிச்சு உள்ள போய் ப்ராப்பர்ட்டி எடுத்துட்டானா என்ன சார் அர்த்தம்? அவ்வளவு டாக்குமெண்ட்ஸ் இருக்கு சார். நம்ம இங்க இருந்து கிளம்புறதுக்குள்ள இன்னொருத்த வந்து குதிச்சு மறுபடியும் இன்னொரு பூட்டு போட்டானா பூட்டு போற வரைக்கும் வேலைக்கு பார்த்த மாதிரி என்ன சார் இது? சொல்லுங்க சார், காவல்துறை சார். என்ன அது முடிச்சிட்டு வராங்க சார். வெள்ளிக்கிழமை 7 படம் ரிலீஸ். 2017లో హీరో విశాల్ తమిళ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సంచలన నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలు, సినిమాలు, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నడిగర్ సంఘంలో ఓ వర్గం మాత్రం మొదటి నుంచి విశాల్ చేసే ప్రతి పన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇప్పుడు విశాల్ పక్కనే ఉన్న స్నేహితులు సైతం అతనికి రివర్స్ అయ్యారు. విశాల్ స్నేహితులైన ఆర్కే సురేష్, ఉదయ వ్యతిరేక వర్గంలో చేరి విశాల్ను అధ్యక్ష పదవి నుంచి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. அது நல்லதில்லை. నిర్మాతల మండలి అధ్యక్షుడి హోదాలో విశాల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని అతని వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. నిర్మాతల సంఘం నిధులతో 7 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. అందుకే తక్షణమే నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి విశాల్ రాజీనామా చేయాలని ఆయన వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది.